మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికి ఒక సైనికుడు కాలుతున్న వేడివేడి ఇనుప పైప్ను తన ఉత్త చేతులతో పట్టుకున్నాడు. దాంతో అతని అరచేతులు పూర్తిగా కాలిపోయాయి. మరొక ధైర్యవంతుడైన సైనికుడు చెట్టు కొమ్మను పదును పెట్టి తన తుపాకీలో లోడ్ చేసి కాల్చుకున్నాడు. అది అతని చేతిగుండా తల్చుకుంటూ రంధ్రం చేసింది. కాని మిలిటరీ కోర్టు వారిని ద్రోహులుగా ముద్రవేసింది. వారి కమాండింగ్ ఆఫీసర్లు వారిని నేరుగా అత్యంత భయంకరమైన యుద్ధ రంగానికి పంపించారు. తమ చేతులను కాల్చుకున్న సైనికుడికి ఈ యుద్ధం అనేది కేవలం రాజకీయ నాయకులు ఆడే ఒక ఆట అని బాగా తెలుసు. అతను తన చుట్టూ ఉన్నవారికి ఈ నిజాన్ని తెలియజేయడానికి ప్రయత్నించాడు. కాని అతని సహచర సైనికులు అతన్ని చూసి నవ్వుకున్నారు. మిలిటరీ సర్వీస్ నుండి తప్పించుకుని ఆత్మహత్య చేసుకోవడం తప్ప అతనికి వేరే మార్గం లేకపోయింది. చివరికి యుద్ధరంగానికి మధ్యలో జర్మన్ సైన్యం చేతిలో అతను దారుణంగా చనిపోయాడు. నిజాయితీ మరియు నీతికి మారుపేరైన ఈ ధైర్యవంతుడైన సైనికుడు తన కమాండింగ్ ఆఫీసర్ చనిపోయిన సైనికుల శవాలను నిర్దయగా తన్నుతూ మిగిలిన వారిని ముందుకు సాగాలని దారుణంగా ఆజ్ఞాపించడం చూశాడు. ఆఫీసర్ యొక్క క్రూరత్వానికి తీవ్ర ఆగ్రహం చెందిన సైనికుడు క్షణికావేశంలో అతన్ని నీటిలో ముంచి చంపేశాడు. తిరిగి ట్రెంచెస్ వద్దకు వచ్చాక ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలని భావించి తన అరచేతి గుండా పొడుచుకున్నాడు. కాని దానికి బదులుగా అతను ద్రోహిగా ముద్రవేయబడి యుద్ధరంగంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతానికి పంపబడ్డాడు. ఆ యుద్ధం నడిబొడ్డున జర్మన్ దళాలు భారీగా బాంబుల వర్షం కురిపించాయి. దాంతో ఆ సైనికుడు ఒక ఫిరంగి గుండు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రకంగా వేర్వేరు సైనికులు చివరికి యుద్ధరంగంలోనే ప్రాణాలు విడిచారు. నిజానికి వారంతా రాజకీయ నాయకుల స్వార్థానికి బలైపోయిన అనాథలు మాత్రమే.